షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అందరికీ నమస్తే అండి. పద్మ విభూషణుడు మనందరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఈరోజు. ఒకసారి మనందరం మనస్ఫూర్తిగా చెప్దామా బర్త్డే విషెస్? హ్యాపీ బర్త్డే టు అవర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ వి లవ్ యూ. మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. మహానుభావుడు, తెలుగువారు గర్వించేంత గొప్ప నటులు అండ్ అంత గొప్ప నటుడిగా ఎదగడం మాత్రమే కాకుండా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి 1998 నుంచి ఈ రక్తదానం క్యాంపెయిన్ రన్ చేస్తూ కొన్ని వేల ప్రాణాలు కాపాడినటువంటి ప్రాణదాత. సో వారికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేమండి. అంటే అభిమానుల బలాన్ని ఎంత బ్యూటిఫుల్ ట్రాక్లో పెట్టి, అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓన్లీ మనకు హైదరాబాద్లో మాత్రమే కాదండి, విశ్వవ్యాప్తమైన మెగాస్టార్ ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా ఉన్నట్టేనండి. అక్కడ ఎవరికి ఆపదలో ఉన్నా, ఎవరికి రక్తం అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ముందుకొచ్చి డొనేట్ చేస్తున్నారు. ఇట్స్ అమేజింగ్. అండ్ రక్తదానం మాత్రమే కాకుండా ఈవెన్ ఐ డొనేషన్ కూడా అండి. అంటే బూడిదపాలు కాకుండా మన విలువైన అవయవాల్ని, మన నేత్రాల్ని చాలామందికి కంటి చూపుని కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి బ్యూటిఫుల్ థాట్తో అంటే తనకు ఎంతో ఇచ్చిన సొసైటీకి తిరిగి అంతకు మించి ఇవ్వాలన్న తాపత్రయంతో మెగాస్టార్ స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యూటిఫుల్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ రక్తదాన శిబిరం అండ్ నేత్రదాన శిబిరాలు ఏవైతే ఉన్నాయో అమేజింగ్ రెస్పాన్స్, కొన్ని వేల ప్రాణాలు కాపాడాయి అండ్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి. మెగాస్టార్ గారు ఒక మాట చెప్పాలంటే హీజ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి. ఎంతమంది ప్రాణాలు, వెలకట్టలేని ప్రాణాలు కాపాడారు. అండ్ ముఖ్యంగా పేద ప్రజలకి ఫ్రీగా రక్తం కావాలంటే ఎక్కడ ఉన్నది కానీ ఫ్రీగా అక్కడ దాకా పరిగెత్తుకుని వెళ్ళి రక్తం అందజేస్తున్నారు. సో ఈరోజు వారి బర్త్డే సందర్భంగా ఈ శిబిరాన్ని రన్ చేస్తున్నాము, రక్తదాన శిబిరాన్ని రన్ చేస్తున్నాము. అండ్ తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఓటీటీ ఫెడరేషన్ తరఫున చాలామంది, అంటే వందల సంఖ్యలో డొనేట్ చేయడానికి వస్తున్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా, టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సో అందరి తరపున ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నామండి. మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేరేమో. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు కన్వే బెస్ట్ విషెస్ టు హిమ్. సో మనం ప్రాణంగా ప్రేమించి మన మెగాస్టార్ చిరంజీవికి ఇంకొకరి ప్రాణం కాపాడే పని చేస్తే వారికి అంతకంటే బెస్ట్ గిఫ్ట్ ఇంకోటి ఉండదండి. సో మనం అందరం పాల్గొందాము అండ్ ప్రాణదాతలుగా మారుదాం. రక్తదానం చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏదో రక్తదానం చేసేసాము అనుకోవడం కాదండి, కొందరి ప్రాణాలని కాపాడిన ప్రాణదాతలు అవుతాం మనము. సో రక్తదానాన్ని ఎంకరేజ్ చేయండి అండ్ బ్లడ్ డొనేషన్తో పాటు యువర్ ఐ డొనేషన్ అండ్ ఆర్గాన్ డొనేషన్ కూడా మనం ముందుకొద్దాము అండ్ చాలామందికి ఇన్స్పైరింగ్గా నిలుద్దాము. మరొక్కసారి మనందరి ఫేవరెట్ స్టార్, మనందరి మెగాస్టార్కి జన్మదిన శుభాకాంక్షలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అన్నయ్య బాస్ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు టెలివిజన్, డిజిటల్ మీడియా వర్కర్స్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు నాని గారు, అలాగే మన విజయ్ గారు, అలాగే అన్న నరేంద్ర అన్న, ఫెడరేషన్ కుటుంబం మొత్తం ఇవాళ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఇలా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేసే ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మా అందరి తరఫున స్వామినాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. కోవిడ్ సమయంలో మా కుటుంబాన్ని, అంటే మా కళాకారులు, మా కార్మికుల కుటుంబాలని ఆదుకుంది శ్రీ చిరంజీవి గారు. అందరికీ సరుకులు ఇచ్చి ఆ రుణం మేము జీవితంలో తీర్చుకోలేము. సో ఎంతో కొంత చంద్రుడికో నూలు పోగులగా మా సైడ్ నుంచి ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంతో నేను అలాగే నాన్నగారు అనుకుని
స్వామినాయుడు గారిని కలవంగానే డెఫినెట్గా ఇది బాగుందండి చేద్దామని చెప్పి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముందుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారికి స్వామినాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ మై డియర్ ఫ్రెండ్ భాను గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇన్వైట్ చేయగానే డెఫినెట్గా వస్తాను కౌశిక్ అని తప్పకుండా వాడు వచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మా కళాకారులందరికీ జాకీ అన్నయ్య, తమ్ముడు సుధీర్, జ్యోతిరెడ్డి గారు ఎవరెవరైతే వచ్చి వాళ్ళ పాలు పంచుకుంటున్నారో అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. అండ్ చిరంజీవి గారు, మీరు కారణ జన్ములు, యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ 3 to 4 జనరేషన్స్, అంటే ఒక 4 జనరేషన్లు ప్రభావితం చేసిన వ్యక్తి మీరు. సో మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ శతమానం భవతై శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. థ్యాంక్ యూ. జై హింద్. ఇలా మీ బర్త్డేలో మేము కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క టీవీ సంబంధించిన ప్రతి ఒక్క టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ అన్నీ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు రక్తదానం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అందులో కూడా మేము ఉన్నాం కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక ఇదేనే కాదు, ఏదో ఒక ఇండస్ట్రీలో ఒక కోవిడ్ టైంలో కానీ ఏదైనా ఒక వరదలు వచ్చినప్పుడు కానీ ఇటువంటి ప్రతి సమయంలోని మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలాగే మీరు రక్తదానం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక చిన్న ఫోన్ చేస్తే చాలు నాకు, ఎందుకంటే స్వామినాయుడు గారి పరిచయం, నాగబాబు గారి పరిచయం కాబట్టి నాగబాబు అన్న ఇలా కావాలంటే ఎందుకు స్వామినాయుడు ఫోన్ చేయండి, ఆయన చేస్తే ఆయన వెంటనే అరేంజ్ చేస్తారు. ఎందుకంటే గొప్ప విషయం వేరే ఉండదు. ఈయన ఇంకా 100 ఏళ్ళ పైన అలా బతికేసి హ్యాపీగా మమ్మల్ని ఇలాగే మీరు యాక్ట్ చేస్తూ ఇలాగే మమ్మల్ని అల్లరిస్తూ ఎప్పుడు ఇలాగే మీరు ఇలాగే ఉండాలండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందులో డౌట్ లేదు. చాలా హ్యాపీగా ఉంది. ఆయన చూసి వచ్చాము ఇండస్ట్రీకి అందరూ. నాకు మాటలు రావట్లేదు. నేను ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేసిన అన్నయ్యకి, నాని అన్నయ్యకి అందరికీ చాలా థ్యాంక్స్. ఓంప్రకాష్ నన్ను రావాల్సిందని పిలుచుకొచ్చాడు అదే పనిగా. నాకు నిజంగా మాటలు రావట్లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అన్నయ్య, మీరు ఎంతోమందికి వెలుగునిచ్చారు, ఒక బాట వేశారు. ఇది ఇండస్ట్రీ ఎవరిది కాదు, కష్టపడేవాడిది అని చెప్పి ప్రూవ్ చేశారు. మా అందరికీ చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. మిమ్మల్ని థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. మీ బర్త్డే రోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య. మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఫెడరేషన్ అధ్యక్షులు నాని గారు మాట్లాడతారు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి మేము ఎవరినైతే గెస్ట్లుగా ఉదయభాను గారిని కానీ, జాకీ గారిని, మన కౌశిక్ గారిని, అలాగే ఇంకొక 20 మంది గెస్టులను పిలవడం జరిగింది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వాళ్ళు వచ్చి సర్టిఫికేట్స్ అందజేయడం కోసం. ఇంత గొప్ప కార్యక్రమం ఫెడరేషన్ ఆధ్వర్యంలో కౌశిక్ గారు మేము కలిసి స్వామినాయుడు గారిని కలిసి చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీగా ఆయన ఎంతో సహకారంతో మీరు ఇలా చేస్తానంటే హ్యాపీ, అసలు బ్రహ్మాండంగా చేద్దాం, మీకు ఏ సపోర్ట్ కావాలో నేను ఇస్తాను అని చెప్పి మీకు సపరేట్గా పైన ఫ్లోర్ అరేంజ్ చేస్తాను, మీరు ఎంతమంది వస్తారో వచ్చి చక్కగా ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోమని చెప్పి 3 రోజులుగా మాకు టచ్లో ఉండి ప్రతి విషయంలో కూడా ఆయన చాలా హెల్ప్ చేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ కార్యక్రమానికి కావలసిన ప్రతి సహకారం ఆయన అందించడం జరిగింది. అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఏదో చెప్పడం వేరు, దగ్గరుండి అన్నీ చూసుకుని చేయడం వేరు. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. ఆయన సహకారం ఈరోజు చాలా బాగా అనిపించింది. అలాగే మా గెస్టులందరికీ పేరు పేరున చెప్పగానే ఎంత బిజీగా ఉన్నా సరే, ఆర్టిస్టులు ఈరోజు ఎంత బిజీగా ఉంటున్నారో తెలుసు, అంత బిజీగా ఉన్నా సరే ఒక్క మాట చెప్పగానే అయ్యో మన ఫెడరేషన్ కోసం, మన ఇండస్ట్రీ కోసం మేము ఎక్కడికి రావడానికైనా రెడీ అని చెప్పి పాపం ఉదయభాను గారు ఎక్కడో చాలా దూరంలో ఉంటున్నారు. ఆవిడ పొద్దుటే మా అందరికన్నా ముందు మాకు ఫోన్ చేసి బయలుదేరాను వస్తున్నాయని చెప్పి ఎంత ఆనందకరమైన విషయం అంటే అందరికీ ఇన్స్పిరేషన్ ఇలా ఉండాలి. ఎందుకంటే పాత ఆర్టిస్టులు అందరూ కూడా మేము అందరినీ గౌరవించుకోవాలని ఈరోజు అందరినీ గుర్తుపెట్టుకుని అందరినీ చూసి ఎక్కడెక్కడ ఉన్నారు నెలికి చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించి మేము అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాకు బిజీగా ఉన్నాం, మేము రాలేమని చెప్పలే. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏ టైంకి చెప్తే ఆ టైంకి వస్తామని చెప్పి అందరూ రావడం జరుగుతుంది. 20 మంది ఈరోజు. అందరికీ పేరు పేరున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం ఫెడరేషన్ తరఫున. అలాగే ఫెడరేషన్ పిఎస్టీలు అందరూ చక్కగా ఈ కార్యక్రమం చేద్దాం అనుకోగానే మేము ఒక 150 మంది కలిసి బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకుంటే మనం ఇంతమంది ఉన్నాం. 150 మంది అంటే మనం 250 మంది 300 మంది డొనేట్ చేద్దాం, ఏం టెన్షన్ లేదు, మీ వైపున మేము ఉన్నాం. మేము అందరం అద్భుతంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి అందరూ స్వచ్ఛందంగా పిఎస్సీలు అందరూ చక్కగా 3 రోజుల నుంచి కష్టపడి
అందరూ వాళ్ళ మెంబర్స్ని స్వచ్ఛందంగా వాళ్ళే, మీరు ఎవరు చెప్పక్కర్లేదు, స్వచ్ఛందంగా వచ్చి మేమే ఇస్తామని చెప్పి వాళ్ళ పేర్లు ఇచ్చి అంతా దగ్గరగా 300 మంది మేమే ఆశ్చర్యపోయాం. ఇంతమంది ఇస్తారు అనుకోలేదు, ఆశ్చర్యపోయాం మేమే. అంత చక్కటి కార్యక్రమం జరుగుతుంటే ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయప్రదం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన గెస్టులందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయంలో ఇంకో విషయం చెప్పాలి, నేను ఇలా వెళ్తున్నాను ఇట్లా చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్కి అని చెప్పాను. రీసెంట్గా బార్బరిక్ సినిమా చేశాను కదా, మా ఎంటైర్ టీమ్ ఎటువంటి ఇన్విటేషన్ లేదు, జస్ట్ నేను చెప్పగానే మేము వస్తాము, మేమందరం వచ్చి, అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వస్తున్నారు, వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు. అంటే ఒక్క మాట చెప్పాలండి, ఈ ఒక్క విషయం ప్రూవ్ చేస్తుంది. అంటే మనము మీ కులం అది, మా మతం ఇది, మేమిది, మీరది, మీరు ఈ ప్రాంతం వారు, మేము ఆ ప్రాంతం వారిని కొట్టుకు చేస్తుంటారు చాలామంది అండి. ఈ ఒక్క విషయం మెగాస్టార్ గారు ప్రూవ్ చేసి చూపించారు, దట్ వీఆర్ ఆల్ వన్, ఒక్క ఫ్యామిలీ. ఒక్కసారి ఒక ఆపద, ఒక విపత్తు వస్తే ఎవరి రక్తం మనకు వస్తుందో తెలియదు, ఎవరు ప్రాణదాతో తెలియదు, ఎవరు కాపాడతారో తెలియదు, వాడిది ఏ కులమో ఏ మతమో ఏమీ తెలియదండి. మనకు సంజీవనిగా మారేది ఆ రక్తం మాత్రమే. సో వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, మనమంతా ఒకటే ఒక జాతి అండి, మనుష్య జాతి. మనల్ని మనం ప్రేమించుకుందాం, మనల్ని మనం గౌరవించుకుందాం అన్నది చెప్పగానే బయటికి ప్రస్ఫుటంగా చెప్పగానే నేర్పించేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ అమేజింగ్, ఇలాంటి స్టార్ దేశానికి ఒక్కరున్నా చాలు, దేశానికి ఒక్కరున్నా చాలు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మెగాస్టార్, అండ్ వి లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇన్ని ప్రాణాలు కాపాడినందుకు మీరు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ, నా పేరు ఉత్తేజ్. ఈరోజు పండుగ రోజు మీ అందరిని కలుస్తూ ఉన్నాను. మాకు పండుగ ఎందుకంటే మేము అందరం అభిమానులు చిరంజీవి గారికి. సంక్రాంతి, దీపావళి, దసరా ఎలాగో ఆగస్ట్ 22 చిరంజీవి గారి పుట్టినరోజు పండుగ మా అందరికీ. అందరికంటే ముందుండాలనే ఒక వ్యక్తిత్వం ఆ అన్నయ్యని మెగాస్టార్ని చేస్తే, అందరితో కలిసి ఉండాలనే ఒక మనస్తత్వం ఆయన్ని గొప్ప మనిషిని చేసింది. ఆ గొప్ప మనిషి ఆచరించే ఎన్నో గొప్ప పనుల్లో భాగంగా ఈ రక్తదానం కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, ఎన్నో సంవత్సరాల క్రితం పంజాగుట్లో చిన్న ఆఫీసులో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షంలాగా ఎదిగి ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. ఎంతోమంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, ఇటు కరోనా టైంలో అటు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నప్పుడు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా ఇప్పటికీ నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడే 9 లక్షలకు పైగా, ఇప్పుడు ఇంకెన్ని లక్షలు పెరిగిందో తెలియదు, ఎన్నో లక్షల మందికి ప్రాణాన్ని అందజేస్తుంది రక్తం అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ద్వారా. అలాగే ఎంతోమందికి చూపుని అందిస్తుంది. ఇది ఒక గొప్ప యజ్ఞం. ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో మేమందరం ఇలా స్వచ్ఛందంగా మయూఖా టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నుంచి నా స్టూడెంట్స్ అందరూ మెసేజ్ పెట్టాను, అరే బలవంతం లేదు, స్వచ్ఛందంగా, సత్యంగా, సంతోషంగా ఎవరు వస్తారు చెప్పండి అనగానే దాదాపుగా ఒక 30-40 మంది టక్ 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 అని సంతకాలు చేశారు. సో అందరం కలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాం. బ్లడ్ ఇవ్వండి. ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు డబ్బులతో సహాయపడతాం, లేదా చెయ్యేసి ఎలా ఉన్నారు అంటాం. డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెళ్ళి కలిసి పలకరించడం ఒక్కర్లేదు. మనలో ఉన్న కాసింత బ్లడ్ ఒకరికి ఇస్తే, ఒకప్పుడు బ్లడ్ ఒక్కరికే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ దాని విభాగం చాలా డెవలప్ అయ్యి ఒక్కరికి బ్లడ్, ఒకసారి ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అలాగే ప్లాస్మా, తర్వాత ఇంకా ప్లేట్లెట్స్, ఇలా నలుగురికి బ్లడ్, ఒక్కరు బ్లడ్ ఇస్తే నలుగురి ప్రాణాలు కాపాడుతుంది. అలా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళ ఈ సైకిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక 2-3 నెలల్లో ఐరన్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళకి త్వరగానే బ్లడ్ వచ్చేస్తుంది. అబ్బాయిలకైతే వితిన్ 15-20 రోజుల్లోనే బ్లడ్ వచ్చేస్తుంది. సహృదయం ఉంటే చాలు, ఇంకా వేరే మనం వెళ్ళి లక్షలు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు పక్కవాడికి సహాయపడడానికి. సో అలా అన్నయ్య చేస్తున్న ఈ గొప్ప యజ్ఞంలో ఎంతో హృదయ సంస్కారం ఉన్న, హృదయ వైశాల్యం ఉన్న ఈ యజ్ఞంలో మేము అందరం పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య, మీరు మా దృష్టిలో 48 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ప్రాణం ఖరీదుతో మాకు అవసరం. ప్రాణం ఖరీదులో మీరు ఎంటర్ అయ్యారు. సో అది 1978, ఇప్పుడు 2025లోంచి 1978 తీస్తే 48 ఇయర్స్, 48 సంవత్సరాల మా చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే, లవ్ యూ. ఎప్పటికీ మేము వెంట మేము ఉంటాం. లవ్ యూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.